కేదార్ వెరీ గుడ్. దొండకాయ ఫ్రై చేస్తున్నావా? వెరీ గుడ్, చెయ్యి మరి. వెయిట్ చూడు, వెయ్యి దొండకాయ వేయి, అందులో బౌల్లో వేయి. చిన్న కింద పడతాయి చూసుకో. ఎంతుంది కేదార్? హాఫ్ కేజీ దొండకాయ ముక్కలు, ఎండుమిర్చి ఎంత తీసుకున్నావు? ఒక 15 to 17 grams ఎండుమిర్చి, నువ్వులు ఒక 50 grams తీసుకున్నాడు, చిన్నులపాయి 15 grams, గార్లిక్ తీసుకున్నా, కొబ్బరి ముక్కలు దగ్గర దగ్గర 40 grams తీసుకున్నావు. చెప్పు. దొండకాయ ఫ్రై. వెరీ గుడ్. స్టవ్ వెలిగించి బాండిల్ పెట్టాడు. కొద్దిగా ఆయిల్ పోస్తున్నాడు. వెరీ గుడ్. చూడు, కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత దొండకాయ ముక్కలు వేయి. ఏం ఆయిల్ వాడావు కేదార్? గోల్డ్ డ్రాపా? వెరీ గుడ్. ఆయిల్ కాగినట్టుంది చూడు. ముక్కలు వేయి చిన్నగా. వేసేసి మొత్తం వేసేసావా? హాఫ్ కేజీ వేగనిద్దండి బాగా. ఇలా హాఫ్ కేజీ దొండకాయ ముక్కల్ని ఇందులో వేసుకున్నాడు. దొండకాయ ముక్కలు త్వరగా వేగడానికి కొద్దిగా పసుపు వేస్తున్నాడు. వేయి. వెరీ గుడ్. కొద్దిగా అంటే కొద్దిగా, ఇంకొద్దిగా చాలు. వెరీ గుడ్. కలుపుతున్నాడు. చాలా రోజుల తర్వాత మళ్ళా వంట చేస్తున్నా కేదార్నాథ్. ఒకవైపు దొండకాయ వేగుతుంది, మరోవైపు కారపొడికి రెడీ చేసుకుంటున్నాడు. ఇలా ఎండుమిర్చిని తుంచి మరి వేయిస్తున్నాడు కేదార్నాథ్. దూరగా వేగాలి బాగా. అది నా బుజ్జి కేదార్ వంటలు చకచక చేసేస్తున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఖచ్చితంగా మా వాడికి సపోర్ట్ చేయాలి. ఎండుమిర్చి వేగిపోయిందండి, దాన్ని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుంటున్నాడు. ఇప్పుడు నువ్వులు వేసుకున్నాడు. నువ్వుల్ని కూడా చిట్పట అనేంత వరకు వేయించుకుంటాడు. నువ్వులు వేగాయి. ఇప్పుడు కొబ్బరి ముక్కలు కూడా వేశాడు. ఒక అర స్పూన్ వేసుకుంటున్నాడు కొద్దిగా టేస్ట్ కోసం. ఇలా పౌడర్ చేసుకున్నాడు. ఇందులో ఇంకా గార్లిక్ కూడా యాడ్ చేస్తున్నాడు. మిక్సీ పట్టిన తర్వాత ఇలా వచ్చిందండి పౌడర్. ఇప్పుడు ఈ కారాన్ని దొండకాయకి సరిపడంతా వేసుకొని కలుపుతాడు. కొద్దిగా వేయి కేదార్. పౌడర్ వేసిన తర్వాత దాన్ని మంచిగా కలుపుకుంటున్నాడు. కేదార్ లాస్ట్లో కరివేపాకు వేయాలి నువ్వు. లాస్ట్లో కొద్దిగా టేస్ట్ కోసం కరివేపాకు కూడా వేసుకుంటున్నాడు. వావ్ కేదార్, యమ్మీ. ఇంతేనండి.
దొండకాయ వేపుడు చేసేసాడు కేదార్నాథ్. ఇదిగోండి దొండకాయ ఫ్రై చేసేసాడు మా కేదార్. కేదార్ టేస్ట్ ఎలా ఉంది? సూపర్, బాగుంది. దొండకాయని అన్నంతో తింటున్నాడు కేదార్నాథ్. కేదార్ ఎలా ఉంది?